అసలు పిల్ల బాస్. ఎందుకు బాస్? రంగు పడుద్ది. అయ్యో ఏవిఎస్ గారు, మీరు జర్నలిస్ట్గా మీ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి హాస్య నటులు అనిపించుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అది మీ అదృష్టం అంటారా, దైవ సంకల్పం అంటారా? మీరు చెప్పిన రెండు కావచ్చు అండి. అదృష్టం కావచ్చు, దైవ సంకల్పం కావచ్చు, ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ కావచ్చు. అన్నిటికంటే మించి బాపు రమణ గారి ఆశీస్సులు పరిచయం చేశారు కాబట్టి. ఇప్పుడు మీకు తుత్తిగా ఉంటుందా ఏవిఎస్ గారు వెనక్కి తిరిగి చూసుకుంటే? మామూలు తుత్తి కాదండి, గజ తుత్తి అని విపరీతమైన తుత్తి అనమాట. అది అంత తుత్తిగా ఉంటుంది. మరి ఆ తుత్తి కోసమన్నా ఈ ఫ్లవర్స్ తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు తుత్తి చెన్నాళ్ళు అయిందండి. ఎవరికండి? అంటే మామూలుగా మీకు తుత్తి క్యారెక్టర్ వచ్చి అదేదో నత్తొచ్చి ఎన్నాళ్ళు అయిందండి అన్నట్టు అడిగారేంటి? తుత్తి వచ్చి అంటే ఆ సినిమా వచ్చండి. అట్లా అడగచ్చు కదండి. 93 అండి. 93 నుంచి ఇప్పుడు అంటే 16 ఏళ్ల ఈ ప్రస్థానంలో మామూలుగా సినిమా ఇండస్ట్రీకి అందగాళ్ళు ఎవరు కమెడియన్స్ అవ్వలేదండి. మీది మంచి రంగు, చక్కటి హైటు, మంచి ఫీచర్స్, చక్కటి వాచకం. మరి ఇంతటి అందగాడిని కమెడియన్ గా ఎలా ఆదరించారంటారు? దానికి నేనేం చేస్తానండి, ఆదరించారు కదా. ఇప్పటికి 400 పైచలకు సినిమాలు చేశాను, వాటిలో 350 దాకా కమెడియన్ చేశాను. ఇప్పటికి 7 సార్లు నంది అవార్డు వచ్చింది. మరి ఆదరించారంటే దానికి అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, ఎందుకు ఆదరించారన్నది. అంటే ఇప్పుడు ఆ సందర్భంలో బొక్కేస్తా. అవునండి, అది ఒక ప్రత్యేకత అని అనుకుంటున్నానండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూస్తే కొంచెం ఎక్కడో చోట ఏదో రకంగా ఓ నల్లగా ఉన్న వాళ్ళను, లేకపోతే ఓ పర్సనాలిటీ పెద్దగా ఉన్న వాళ్ళను, ఏదో రకంగా ఎక్కడో ఉన్న వాళ్ళని కమెడియన్స్ గా ఆదరించారు. మరి హాస్యం అందంగా ఉంటే చాలండి, కమెడియన్ అందంగా ఉండక్కర్లా. నిన్నలా మర్చిపోవాలి గాని నువ్వే నన్ను గుర్తుంచుకొచ్చావు. నాకు అదే తుత్తి. తుత్తి తుత్తి సాటిస్ఫాక్షన్. ఓహో, you mean Trupti? Yes, తుత్తి. At first, I went, a test? I have a